హాయ్ హలో స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డియర్ స్టూడెంట్స్, మనకి ఎన్సీఆర్టీస్లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు అనేవి మీకు గత వీడియోలో తెలియజేయడం జరిగింది. మరి అందులో భాగంగా మనం ఈ రోజు నుంచి కొత్తగా కంప్లీట్గా కొత్త ఎన్సీఆర్టీ మీద కంప్లీట్గా మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. పూర్తి స్థాయిలో ఎన్సీఆర్టీస్ చదువుకోవాలి. పాత ఎన్సీఆర్టీలకి కొత్త ఎన్సీఆర్టీలకి ఉన్నటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయి, మార్పులన్నీ కూడా తెలుసుకున్నాం ఆల్రెడీ. మరి ఇప్పుడు అందులో భాగంగా కంటెంట్ కూడా ఆల్మోస్ట్ 6th క్లాస్లో 8th క్లాస్ కంటెంట్ ఇచ్చారు. మీరు క్లాస్ వింటూనే ఉండండి, అద్భుతమైనటువంటి సమాచారం మీకు కనిపిస్తుంది తర్వాత. ఓకేనా, రైట్. మరి మొదటిగా మనకి 6th క్లాస్లో ఇచ్చినటువంటి పాఠం ఏంటంటే డైవర్సిటీ ఇన్ ద లివింగ్ వరల్డ్ అనేది మనకి మొదటిగా ఉన్నటువంటి పాఠం. ఓకేనా, మరి ఇక్కడ డైవర్సిటీ అంటే ఏంటంటే వైవిధ్యం అని చెప్పేసి అంటారు. ఇక్కడ లివింగ్ వరల్డ్ అంటే సింపుల్గా చెప్పాలంటే జీవుల వైవిధ్యం అని చెప్పేసి టాపిక్ పేరండి. టాపిక్ పేరు ఏంటన్నా? టాపిక్ పేరు జీవుల వైవిధ్యం. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జీవుల మధ్య వైవిధ్యం. వైవిధ్యం అంటే ఏం లేదండి, రిలేషన్ అనమాట. యానిమల్స్కి చుట్టూ ఉన్నటువంటి వాతావరణానికి, యానిమల్స్కి, ప్లాంట్స్కి, వేరు యానిమల్స్కి మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలిపి మనం డైవర్సిటీ అని చెప్పేసి మనం పిలుస్తాం. మరి 6th క్లాస్ ఎన్సీఆర్టీలో మనకి బయాలజీ పాఠాలను డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇది రెండవ పాఠంగా కొత్త ఎన్సీఆర్టీలో ఉండడం జరిగింది, క్యూరియాసిటీ పుస్తకంలో. ఓకేనా, మరి ఈ లెసన్లో మనకి ఏమేమి నేర్చుకుంటాం అంటే పూర్తి స్థాయిలో మనకి ఏంటంటే మొక్కలకు సంబంధించినటువంటి బేసిక్ అంశాలతో పాటుగా చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇందులో. అదేవిధంగా జంతువులకు సంబంధించి అంటే యానిమల్స్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారం కూడా ఇందులో ఉంటుంది. యాక్చువల్గా 6th క్లాసే కదా అని చెప్పి చాలా ఈజీగా తీసుకోవడానికి లేదు, మీకే అర్థమవుతుంది. క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో కంటెంట్ ఎలా ఉంది ఏంటని చెప్పి మీకు అర్థమవుతుందన్నమాట. అయితే ఈ టెక్స్ట్ బుక్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్లో కొన్ని మనకి అన్నెసెసరీ అంటే ఏంటంటే పిల్లలకి అర్థమయ్యే విధంగా వారు కొన్ని యాక్టివిటీస్ అనేది అందించడం జరిగింది. యాక్టివిటీస్ని స్కిప్ చేస్తూ మనకు కావాల్సిన సమాచారం మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏది అవసరమో అదే డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకేనా, రైట్. ఇక్కడ చూడండి సార్, ఒక వైజ్ సేయింగ్, ఒక మంచి మాట చెప్పడం జరిగింది చూడండి. ఇది మనం తెలుసుకున్నాం బేసికల్గా. ట్రీస్ స్టాండ్ ఇన్ ద సన్. చెట్లు అనేవి సూర్యుని కింద నిల్చుని ఉంటాయి. అండ్ గివ్ షేడ్ టు అదర్స్. అవి మనకి ఏం చేస్తాయి? నీడనిస్తాయి అన్నమాట. దైర్ ఫ్రూట్స్ ఆర్ ఆల్సో ఫర్ అదర్స్. మరి అవి అవి పెంచుకున్నటువంటి ఫ్రూట్స్ కూడా మన కోసమే పెంచుతాయి. లైక్ వైజ్ అదేవిధంగా గుడ్ పీపుల్ బేర్ ఆల్ హార్డ్షిప్స్. మంచివారికి ఎప్పుడూ అన్ని రకాల కష్టాలు వస్తాయి. బ్రింగ్ వెల్ఫేర్ టు అదర్స్. అండ్ అదేవిధంగా ఇతరుల సంక్షేమం కోరుకుంటారన్నమాట, ఇతరుల కోసం మంచి చేస్తారన్నమాట. దే గివ్ టు అదర్స్. వారు సాధించింది కూడా ఇంకా వేరే వారికి అంటే ఇతరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. వాట్ ఎవర్ దే హ్యావ్ అండ్ వారు ఏదైతే సాధించారో అది ఇతరులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే చెట్లు లాగే మనం కూడా ఉండాలి అని చెప్పి దీని యొక్క మెసేజ్. ఓకేనా, సో ఇది ఒక విధంగా తెలుసుకోవడం మంచిదే మనకి. ఓకే, రైట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, రైట్. మరి లెసన్లోకి వెళ్దాం. చూడండి సార్, ఇక్కడ మనకి ఈ లెసన్ని మనం గమనించేటప్పుడు చూడండి, ఇక్కడ ఏమున్నాయి? ఇగోండి, ఇక్కడ మంకీ ఉంది. ఓకేనా, ఇక్కడ ఏంటి ఉంది? నెమల్ ఉంది. ఇక్కడ ఏమో డిఫరెంట్ బర్డ్స్ ఉన్నాయి. ఇగోండి, ఇక్కడ ఒక టీచర్స్ ఉన్నారు, ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు, చెట్లు ఉన్నాయి. ఓకేనా, ఇగోండి పూలు ఉన్నాయి, సీతాకోక చిలుకలు ఉన్నాయి, డిఫరెంట్. ఇగోండి, ఇక్కడ పిల్లోడు మనకి బైనాక్యులర్లో చూస్తున్నాడు. ఇవన్నీ చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందండి? ఒక జీవుల సమూహం అనేది ఏదైతే ఉందో, ఓకేనా, వివిధ రకాల జంతువులు మరియు వివిధ రకాల పక్షులు మరియు వివిధ రకాల చెట్లు మధ్య వీరందరూ కూర్చున్నారన్నమాట. అంటే ఇలా జీవులన్నీ కూడా ఒకదానితో ఒకటి సత్సంబంధాలు కలిగి వాటి యొక్క జీవనం ఒకదాని మీద ఒకటి ఆధారపడి నడిపిస్తే దాన్ని ఏమంటారంటే జీవ వైవిధ్యం అని చెప్పి అంటారండి. ఏమంటారండి? జీవ వైవిధ్యం అని చెప్పి మనం పిలవడం జరుగుతుంది. దీన్నే ఇంగ్లీష్లో బయోడైవర్సిటీ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. దీన్ని ఏమని పిలుస్తారు నాన్న? బయోడైవర్సిటీ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. చూసారా, ఒక పిక్చర్లో మనకి ఎంత ముఖ్యమైనటువంటి సమాచారం మనం అర్థం చేసుకోగలమా? ఓకేనా, మెల్లగా మనం లెసన్లోకి వెళ్దామండి. ఈ లెసన్లో మనకి ఎక్కడెక్కడ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వెళ్తాం. ఇదంతా పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్పేదానికి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. జాగ్రత్తగా వినండి, ఒక్కొక్కటిగా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఓకేనా, రైట్. ఎస్, చూడండి సార్, ఇక్కడ మనకి 3 రకాల మొక్కలను మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. ఓకేనా, ఎన్ని రకాల మొక్కలమ్మా? 3 రకాల మొక్కలు. చూడండి, మొదటిగా గ్రాస్ అంటే ఏంటి? గడ్డి. గ్రాస్ అంటే ఏంటమ్మా? గడ్డి. ఓకేనా, గడ్డి.
తర్వాత తులసి మొక్క, దీన్ని హోలీ బ్యాసిల్ అంటారు. నెక్స్ట్ హైబిస్కస్, గూదాల్ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా. హైబిస్కస్ అంటే ఏంటి? మందారం. ఓకేనా. హైబిస్కస్ అంటే ఏంటమ్మా? మందారం. ఓకేనా. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ తెలుసుకుందామా? ఈ హైబిస్కస్ అనేది సాధారణంగా ఒక ద్విలైంగిక పుష్పం. గుర్తుపెట్టుకోండి, ద్విలైంగిక పుష్పం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఏ బైసెక్సువల్ ఫ్లవర్. అంటే ఏంటి? బోత్ మేల్ అండ్ ఫిమేల్ ఆర్గాన్స్ అనేవి ఈ ఫ్లవర్లో ఉంటాయి. అందుకే దీన్ని బైసెక్సువల్ ఫ్లవర్ అంటారు. మరి ఈ ఫ్లవర్లో ఏం జరుగుతుందంటే సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. ఓకేనా. మీకు ఇంకా హయ్యర్ క్లాసెస్ ఇంకా డెప్త్ చెప్తా. హయ్యర్ క్లాస్లో లేదు, 6th చాలా ఎక్కువ డేటా ఇచ్చాడు. సో ఈ మొక్కల్లో మనకి ఏం జరుగుతుందంటే స్వపరాగ సంపర్కం అనేది జరుగుతుంది. మందారం వంటి మొక్కల్లో స్వపరాగ సంపర్కం, సెల్ఫ్ పాలినేషన్ జరుగుతుంది. అంటే ఇగోండి ఎల్లో కలర్ ఉన్నాయి చూసారా, వీటినే మనం ఏమంటే పుప్పుడు రేణువులు లేదా పరాగ రేణువులు లేదా పొలెన్ గ్రెయిన్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? పొలెన్ గ్రెయిన్స్ లేదా పరాగరేణులు. ఈ ఫ్లవర్లో ఉన్నటువంటి పరాగరేణులు ఇదే ఫ్లవర్లో పెడతా ఉంటాయి అన్నమాట. అలా పెడితే దాన్ని ఏమంటారు? సెల్ఫ్ పాలినేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? సెల్ఫ్ పాలినేషన్. అది గాలి వీచేటప్పుడు అలా అక్కడ ఉన్నటువంటి పరాగరేణులు పడ్డాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే ఎనిమోఫిలి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? ఎనిమోఫిలి. అలా కాకుండా జంతువులు వెళ్ళేటప్పుడు వాటి శరీరాన్ని తగిలి అదే ఫ్లవర్లో పడ్డాయి అనుకోండి, దాన్ని ఏమంటారంటే జూఫిలి అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? జూఫిలి అంటారు. ఇవి కూడా రెక్కలు ఉన్న చూసారా, వీటిని ఆకర్షక పత్రాలు అంటారు వీటిలో. ఓకేనండి. పెటల్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పెటల్స్. ఫ్లవర్కి, పుష్పానికి అందాన్ని ఇచ్చేవి పెటల్స్. ఎందుకంటే కీటకాలను ఆకర్షించుకునేందుకు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. కీటకాలు అంటే ఇన్సెక్ట్స్ని ఆకర్షించుకునేందుకు ఈ పూలు అనేవి అందంగా కనిపిస్తాయి. ఇగోండి ఇక్కడ గ్రాస్ ఉంది. గ్రాస్ అంటే గడ్డి. ఈ గడ్డిలో వేరు వ్యవస్థ, ఎలాంటి వేరు వ్యవస్థ ఉంటుంది? పీచు వేరు వ్యవస్థ ఉంటుంది. ఏముంటుందమ్మా? ఇవన్నీ నెక్స్ట్ వస్తాయి, కానీ మీకు ఇక్కడే సమాచారం చెప్తారు. ఫైబ్రస్ రూట్ సిస్టమ్. ఓకేనా. పీచు వేరు వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు? పీచు వేరు వ్యవస్థ. దాన్ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్. మరి తులసిలో ఏ వేరు వ్యవస్థ కనిపిస్తుంది అంటే ట్యాప్ రూట్ సిస్టమ్. ఏ సిస్టమ్? ట్యాప్ రూట్ సిస్టమ్, తల్లి వేరు వ్యవస్థ. మందారంలో ఏ రూట్ సిస్టమ్ కనిపిస్తుందంటే ఇందులో కూడా తల్లి వేరు వ్యవస్థ అంటే ట్యాప్ రూట్ సిస్టమ్. ఇవన్నీ వస్తాయి. ఓకేనా. కానీ మనకి అవకాశం ఉండేటప్పుడు ఇక్కడ ఎక్కువ సమాచారం తెలుసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఓకేనా. రైట్. నెక్స్ట్ మరి చూసుకుంటే చూడండి సార్, ఇక్కడ ఈ చెట్లు ఇచ్చేసి చెట్లు ఎలా ఉంటాయి ఏంటని చెప్పి మెన్షన్ చేశాడు. ఇది కూడా మనకు అవసరం లేదు. ఓకే. రైట్. మరి జాగ్రత్తగా వినండి. ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అవన్నీ కూడా మనం తెలుసుకుంటూ వెళ్ళిపోతాం. ఎందుకంటే 6th క్లాస్లో కొన్ని యాక్టివిటీ బేస్డ్ ఉన్నాయి కాబట్టి, కానీ ఎక్కడ ముఖ్యమో అవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఓకేనా. రైట్. ఓకే. చూడండి సార్, మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఇస్తాడు ఈ లైన్లో. మీరు టెక్స్ట్ బుక్ మరి సపరేట్గా చదవాల్సిన అవసరం లేదు. ఈ క్లాసెస్ వింటే, ఎన్సీఆర్టీ క్లాసెస్ ఇవి వినేస్తే మీరు టెక్స్ట్ బుక్ చదువుకోవాల్సిన అవసరం, పక్కన రఫ్ నోట్స్లో రాసేసుకోండి. ఏమన్నాడు ఇక్కడ చూడండి సార్, బర్డ్స్ లివ్ ఆన్ ట్రీస్. పక్షులు అనేవి చెట్ల మీద నివసిస్తాయి. ఓకే. ఇక్కడ మనకి బిట్ని దీన్ని ఎలివేట్ చేయలేము. ఫిష్ లివ్ ఇన్ వాటర్. చేపలు నీటిలో ఉంటాయి. ఎస్, చేపలు అనేవి నీటిలో ఉంటాయి. ఎలా శ్వాసక్రియ తీసుకుంటే? గిల్స్, మొప్పల ద్వారా. ఓకేనా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇంపార్టెంట్ బిట్. లింక్ వచ్చేటప్పుడు నేర్చేసుకోవడమే. చేపలు మొప్పల ద్వారా శ్వాసక్రియ తీసుకుంటాయి, దాన్నే గిల్స్ అని చెప్పి అంటారు. అలా తీసుకోవడాన్ని ఏమంటారంటే జల శ్వాసక్రియ అని చెప్పి పిలుస్తాం. ఏమని పిలుస్తామా? అలా తీసుకోవడానికి జల శ్వాసక్రియ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? బ్రాంకియల్ రెస్పిరేషన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకేనా. ఏమని పిలుస్తారు? బ్రాంకియల్ రెస్పిరేషన్. అండ్ చూడండి, సమ్ యానిమల్స్ లైక్ ఫ్రాగ్స్ లివ్ ఆన్ ల్యాండ్. కప్పలు లాంటి జంతువులు ఏమో నేల మీద ఉంటాయి, అదేవిధంగా వాటర్లో ఉంటాయి. నేల మీద మరియు నీటిలో ఉన్న జంతువులను ఏమంటారు సార్ అంటే ఉభయచరాలు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా? నేల మీద మరియు నీటిలో ఉండే జంతువులను ఏమంటారు? ఉభయచరాలు. ఇక అందుకే యాంఫీబియన్స్. బిఐ అంటే బై కదా, రెండు కదా, సో యాంఫీబియన్స్ అంటారు. ఓకేనా. ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. రైట్. నెక్స్ట్ ఏముందో చూద్దామా? నెక్స్ట్ మనం చూస్తే కనుక ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒక క్లాస్లో మనకి టీచర్ ఏంటంటే వేరు జంతువులు వేయిస్తుంది. అంటే ఈ జంతువులు బొమ్మలు వేయిస్తున్నారు ఈమె. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి? ఇవ్వండి, వేరు జంతువులు, వేరు మొక్కలు ఇవన్నీ వేయిస్తుంది. దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి? ఇక్కడ ఏముందని అర్థం? మనకి జీవుల వైవిధ్యం అనేది ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఏంటమ్మా? జీవుల వైవిధ్యం. దాన్నే ఇంగ్లీష్లో ఏమని పిలుస్తారు? మనకి బయోడైవర్సిటీ, లేదనుకుంటే డైవర్సిటీ అని కూడా పిలుచుకోవచ్చు, లేదనుకుంటే బయోడైవర్సిటీ అనవచ్చు. ఓకేనా. సో బయోడైవర్సిటీ గురించి మనకి తెలియజేస్తున్నారని చెప్పి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా.
రైట్. జాగ్రత్తగా మీరు వినండి. ఎస్ చూడండి సార్ ఎంత మంచి స్టేట్మెంట్. మనకి ఎస్ఆర్స్ను రేజ్ను కన్క్లూజన్ స్టేట్మెంట్ లేదనుకుంటే కరెక్ట్ సెంటెన్స్ రాంగ్ సెంటెన్స్ ఏది ఇలా అయినా అడగొచ్చు. లేదనుకుంటే డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్ అడగొచ్చు. లేదా మ్యాచ్ ద ఫాలోయింగ్లు అడగొచ్చు. చూడండి సార్ మంచి ఇంపార్టెంట్ అంశం ఇచ్చాడు ఇక్కడ. ఏంటి ఇచ్చాడు ఇక్కడ ఇంపార్టెంట్ అంశము? జాగ్రత్తగా మీరు గమనించండి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? ద వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఫౌండ్ ఇన్ ఏ పర్టికులర్ రీజియన్. సార్ ఇక్కడ ఏదైనా ఒక పర్టికులర్ ప్రాంతం, ఓకేనా, ఒక పర్టికులర్ ప్రాంతం, ఈ ప్రాంతంలో వెరైటీ ఆఫ్ ప్లాంట్స్, ఓకేనా, అదేవిధంగా మళ్ళీ వీటితో పాటు వెరైటీ ఆఫ్ యానిమల్స్, ఓకేనా, వెరైటీ ఆఫ్ ప్లాంట్స్ వెరైటీ ఆఫ్ అంటే రకరకాల మొక్కలు రకరకాల జంతువులు ఒకే చోట నివసిస్తే దాన్ని ఏమంటారంటే బయోడైవర్సిటీ లేదా ఏమని పిలుస్తామంటే జీవ వైవిధ్యం అని చెప్పి పిలుచుకుంటాం. ఏమని పిలుస్తామమ్మా? జీవ వైవిధ్యం అని చెప్పి పిలుస్తాం. చాలా ఇంపార్టెంట్. ఒకే చోట గుర్తుపెట్టుకుని, ఒకే చోట వివిధ రకాల మొక్కలు, జాగ్రత్తగా వినాలి, వివిధ రకాల మొక్కలు మరియు వివిధ రకాల జంతువులు, ఓకేనా, ఇలా రెండూ కలిసి నివసించడాన్ని ఏమని పిలుస్తారంటే జీవ వైవిధ్యం అని చెప్పి పిలుస్తారు. ఇది ఎంత ఇంపార్టెంట్ చూడండి. ఇక్కడ మనకి ఎసెర్స్ను రేజ్ను కన్క్లూజను స్టేట్మెంటు లేదా స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి అడగచ్చు. ఒకే ప్రాంతంలో వివిధ రకాల మొక్కలు జంతువులు నివసించడాన్ని ఏమంటారు అని అడుగుతాడు. మనకు 4 ఆప్షన్లు ఇస్తాడు. ఏంటో 4 ఆప్షన్లు? ఒకటోది ఎకాలజీ అంటే ఆవరణ వ్యవస్థ అంటాడు. రెండోది ఏమంటాడంటే బయోడైవర్సిటీ అని చెప్పి రెండోది ఇస్తాడు. మూడోది ఏమిస్తాడంటే ఎన్వైరన్మెంట్, ఏమంటారు మూడోది? ఎన్వైరన్మెంట్ అంటే పర్యావరణం అని ఇస్తాడు, ఓకేనా. నాలుగోది వచ్చేసరికి ఫుడ్ వెబ్ లేదా ఫుడ్ చైన్ అని చెప్పి ఇస్తాడు. చూసారు, అన్నీ దగ్గరగా ఉన్నాయి. ఒకవేళ మీ దగ్గర కంటెంట్ లేకపోతే ఖచ్చితంగా మీకు బాగా తెలిసినటువంటి ఆప్షన్ ఎన్వైరన్మెంట్, పర్యావరణం అనే పిలుస్తున్నటువంటి ఆప్షన్ ఖచ్చితంగా మీరు పెట్టేస్తారన్నమాట. ఎందుకంటే ఆ టాపిక్ మీద అవగాహన లేకపోయేటప్పుడు. అర్థమైందండి? సో క్వశ్చన్ ఇక్కడ ఇలా రైజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఓకే రైట్. మరి నెక్స్ట్కి వెళ్దామా? నెక్స్ట్ మనం గమనిద్దాం నెక్స్ట్ ఏమన్నాయి అనేది. ఇలా మనం గమనించుకుంటూ పోతే మనకి ఇంకా ఈ లెసన్లో ఇంకా ఎక్కడ ఇంపార్టెంట్ ఉన్నాయి జాగ్రత్తగా మీరు గమనించండి. ఎస్ చూడండి సార్, ఇక్కడ మొక్కలు వాటి ఎత్తుని బేస్ చేసుకుని, ఇది ఎంత ఇంపార్టెంట్ అనుకున్నారు ఇది కూడా, ఓకేనా. ఏమంటాడంటే చూడండి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ప్లాంట్స్, జాగ్రత్తగా వినండి అమ్మా. ప్లాంట్స్ కెన్ బి గ్రూప్డ్ ఇంటూ హెర్బ్స్. మొక్కలని హెర్బ్స్ అని, గుల్మాలు అంటారు కదా, అదేవిధంగా స్రబ్స్ అని, అదేవిధంగా ట్రీస్ అని 3 రకాల క్లాసిఫై చేస్తారు. ఇది ఇంపార్టెంట్ అండి. మొక్కలని ఎలా క్లాసిఫై చేస్తారో ఒకటోది హెర్బ్ అని, ఓకేనా, రెండోది వచ్చేసరికి స్రబ్ అని, మూడోది వచ్చేసరికి ట్రీస్ అని, ఇలా 3 రకాలు విభజిస్తారు. దేనిని ఆధారం చేసుకుని విభజిస్తారు, అది ఇంపార్టెంట్. దేనిని ఆధారం చేసుకుని ఇలా విభజిస్తారంటే హైట్ ఆఫ్ ద స్టెమ్. ఎంత ఇంపార్టెంట్ బిట్టి చూడండి సార్. యాక్చువల్గా ఇలా 3 రకాలుగా విడదీస్తారని తెలుసు, కానీ ఈ స్టెమ్ని ఆధారం చేసుకుని విడదీస్తారని చెప్పేసి పాత పుస్తకాలు ఇవ్వలేదు. ఈ పుస్తకంలో నేను ఇప్పుడే చూశాను ఇది, ఓకేనా. సో దేన్ని ఆధారం చేసుకుని హైట్ ఆఫ్ ద స్టెమ్ అంటే ఏంటంటే కాండం అంటారు కదా, మొక్క యొక్క కాండ భాగం యొక్క ఎత్తు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క తీసుకుందాం, ఓకేనా. మొక్క తీసుకుంటే ఇది వేరు, ఇదంతా ఇగోండి ఈ మధ్యలో ఉండేది ఏదైతే దీన్ని కాండం లేదా స్టెమ్ అంటారు. స్టెమ్ యొక్క ఎత్తును ఆధారం చేసుకుని హెర్బ్ అని, స్రబ్ అని, ట్రీస్ అని మనం సపరేట్ చేయడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్, ఓకేనండి. రైట్. నెక్స్ట్ ఇందులో మనకి ఇంకా చాలా ఇన్ఫర్మేషన్, ఇది ఇంకా స్టార్టింగ్, ఇంకా లెసన్ మధ్యలోకి వెళ్తే ఇంక వేరే లెవెల్లో ఉంటుంది అన్నమాట కంటెంట్, ఓకేనా. రైట్. ఇక్కడ చూడండి సార్, మనకు ఒక 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఎగ్జాంపుల్స్ కూడా తెలుసుకుందామా? ఎగ్జాంపుల్స్ ఏమన్నాడండి? మ్యాంగో, మామిడి అనేది ఏదైతుందో ఎప్పటికైనా చెట్టు అవుతుంది. ఒక రోజ్ అనేది ఏదైతుందో ఒక మనకి ఇది గుల్మం, ష్రబ్ అంటే గుల్మం అవుతుంది, ఓకేనా. అదేవిధంగా టొమాటో ఎప్పటికైనా కానీ హెర్బ్ అవుతుంది అనమాట, ఓకేనా. పొద మొక్కలు అంటారు, ఓకేనా. ఇంపార్టెంట్. ఇది మనకి ఎలా అయినా అడగొచ్చు, ఏ ఆస్పెక్ట్లో అయినా క్వశ్చన్ అడగొచ్చు. రైల్వే ఎగ్జామ్స్ అనే కాదు, మీరు ఏ ఎగ్జామ్ రాసుకున్నా కానీ ఎన్సీఆర్టీస్ని సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అంటే ఇంకా ఎన్సీఆర్టీస్, అర్థమైందండి. ఓకే రైట్. నెక్స్ట్ ఏమన్నాడు చూద్దామా? ఎస్ నెక్స్ట్ ఇక్కడ చూడండి సార్. నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? సమ్ ప్లాంట్స్ గ్రో రియల్లీ. జాగ్రత్తగా వినండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లైన్ ఇది, ఓకే. ఏమంటాడు? సమ్ ప్లాంట్స్ గ్రో రియల్లీ టాల్ అండ్ హ్యావ్ హార్డ్, థిక్, బ్రౌన్ అండ్ వుడీ స్టెమ్స్. కొన్ని చెట్లు నిజంగా చాలా ఎత్తుగా పెరుగుతాయి, దృఢంగా ఉంటాయి, దళసరిగా ఉంటాయి, బ్రౌన్ కలర్లో ఉంటాయి, కలపను కూడా కలిగినటువంటి కాండం ఉంటుంది అనమాట.
దర్ బ్రాంచెస్ టిపికల్లీ స్టార్ట్ హైయర్ అప్ ఆన్ ద స్టెమ్ అవే ఫ్రమ్ ద గ్రౌండ్. కొన్ని చెట్లు ఏంటంటే గ్రౌండ్ దగ్గర, నేల దగ్గర నుంచి చూస్తే చాలా ఎత్తుగా పెరిగేస్తాయి. అలాంటి వాటిని ఏమని పిలుస్తారంటే చెట్లు అని చెప్పి పిలుస్తారు, ట్రీస్ అంటారు. ఎగ్జాంపుల్ ఇచ్చారు చూసారా, ఇక్కడ మ్యాంగో. కాబట్టి ఇవ్వండి ఇక్కడ మ్యాంగో ఎంత చక్కగా ఉంది చూసారు మ్యాంగో. ఓకేనా, ఇదే ట్రీ అండి, మ్యాంగో ట్రీ. ఓకేనా, మ్యాంగో అనేది ఒక ట్రీయా శ్రబ్బా? ట్రీ అనమాట. ఓకేనా, రైట్, ఓకే కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ స్రబ్ అనేసరికి, ఇక్కడ మనకు చూడండి స్రబ్ అనేసరికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు చూడండి, రోజ్, గులాబీ. ఓకేనా, స్రబ్ అంటే దీన్ని ఏమంటారు, గుల్మం, హెర్బ్, పొద. ఓకేనా, దీనికి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడు, టొమాటో. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడండి, టొమాటో. టొమాటో యొక్క శాస్త్రనామం ఏంటి, లైకో పెర్సికాన్. జాగ్రత్త వినండి, లైకో పెర్సికాన్ ఎస్కులెంటం. ఓకేనమ్మా, లైకో పెర్సికాన్ ఎస్కులెంటం అనేది టొమాటో యొక్క శాస్త్రనామం. ఓకేనా, రైట్. సో మనకి ఇక్కడ హెర్బ్స్, ఎస్, ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ లెసన్లో ఇంకా ఏమున్నాయి ఒకసారి ఇంపార్టెంట్ తెలుసుకుందామా. ఓకే, ఇంకా మనకి ఏమి ఇచ్చారు ఒకసారి గమనిస్తే అండి, ఇందులోనే మనకి ఇంకేమి ఇచ్చారు, హెర్బ్ యొక్క క్యారెక్టర్స్ ఇచ్చాడు. మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగే అవకాశం ఉంది. హెర్బ్ యొక్క క్యారెక్టర్ చూడండి, సమ్ ప్లాంట్స్ ఆర్ టిపికల్లీ స్మాల్ విత్ సాఫ్ట్ అండ్ గ్రీన్ స్టెమ్స్. కొన్ని మొక్కలు ఏంటంటే చిన్న మొక్కలు ఉంటాయండి, మృదువుగా ఉంటాయి, గ్రీన్ కలర్ ఆకుపచ్చ రంగులో కాండం ఉంటుంది. అలాంటి వాటిని ఏమంటారు, హెర్బ్స్ అంటారు. ఎగ్జాంపుల్ టొమాటో ప్లాంట్. నెక్స్ట్, సమ్ ప్లాంట్స్ విత్ వీక్ స్టెమ్స్. కొన్ని మొక్కలు ఏంటంటే బాగా వీక్గా ఉన్నటువంటి కాండాలు ఉంటాయి. ఓకేనా, బలహీనమైన కాండాలు ఉంటాయి. అప్పుడు ఏం చేయాలి, అవి నీడ్ టు క్లైంబ్ అంటే సపోర్ట్ తీసుకుని పాకుతూ వెళ్ళాలి. అలాంటి మొక్కలు ఏమంటారు, క్లైంబర్స్ అంటారు. ఏమంటారండి, క్లైంబర్స్ అంటారు అన్నమాట. ఓకేనా, అండ్ అదేవిధంగా సమ్ ప్లాంట్స్ క్రీప్ అలాంగ్ ద గ్రౌండ్. కొన్ని ఏంటనుకున్నారు, మనకి నేల మీద పాకుతూ వెళ్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా, వాటిని ఏమంటే క్రేపర్స్ అని చెప్పేసి పిలుస్తారు. వాటిని ప్రాకే మొక్కలు అని చెప్పి పిలుస్తారు. అంటే కాండం అనేది వీక్గా ఉండడం వల్ల నేల మీద ప్రాకుతూ వెళ్తాయి, అందుకే ప్రాకే మొక్కలు అని చెప్పేసి పిలుస్తాం అనమాట. ఓకేనా, రైట్. ఇంకా ఎస్, చూడండి సార్ ఎంత మంచి డేటా ఇచ్చాడు ఇక్కడ. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఇస్తాడు, మార్ఫాలజీ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, పుష్పించే మొక్కల్లో స్వరూప శాస్త్రం అని ఇక్కడ ఇస్తాడు. ఓకేనా, ఎస్, చూడండి సార్ ఇక్కడ లీఫ్ ఉంది కదా, పత్రం. ఈ పత్రం మీద గీతలు ఉన్నాయి చూసారా, ఈ గీతలు ఏమంటారంటే వెయిన్స్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, వెయిన్స్. దీన్నే తెలుగులో ఈనెలు అని చెప్పి అంటాడు. చూడండి, యూ మే అబ్జర్వ్ థిన్ లైన్స్ ఆన్ ద లీవ్స్. నువ్వు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఆ పత్రాల మీద ఇలా సన్నగా ఒక లైన్స్ అనేవి ఉండడం. ఓకేనా, అవునా కాదా. వీటిలో ఏమంటాడు, దీస్ ఆర్ వెయిన్స్. వీటిలో ఏమన్నామండి, ఈనెలు అని చెప్పేసి పిలుచుకున్నాం. నెక్స్ట్ చూడండి, ద ప్యాటర్న్ ఆఫ్ వెయిన్స్ ఆన్ ద లీఫ్ ఈజ్ కాల్డ్ వెనేషన్. ఎంత చక్కని డెఫినేషన్ ఇది. ఇంటర్మీడియట్లో మాత్రం పెద్ద మ్యాటర్ ఇస్తాడు దీనికి. ఓకేనా, ఈ పత్రాల మీద ఇలా ఈనెలు అరేంజ్ అవ్వడాన్ని ఏమంటారంటే మనము వెనేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, వెనేషన్. పత్ర విన్యాసం అని చెప్పేసి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, పత్ర విన్యాసం అని చెప్పి పిలుస్తారు. ఓకేనా, తెలుగు మీడియం పదాలకు ఇంకా స్వస్తి చెప్పాల్సిందే, ఇంగ్లీష్ మీడియం పదాలకు అప్డేట్ అవ్వాల్సిందే. ఓకేనా, ఈవెన్ రైల్వే ఎగ్జామ్లో కూడా గూగుల్ ట్రాన్స్లేషన్ చేస్తాడు అనమాట. అక్కడ కూడా పత్ర విన్యాసం అవ్వడు, ఏమిస్తాడు, లీఫ్ విన్యాసం, లీఫ్ వెనేషన్ అని తెలుగులో ఇచ్చేస్తున్నాడు, లేదా పత్ర వెనేషన్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాడు. కాబట్టి గూగుల్ ట్రాన్స్లేషనే, కాబట్టి మీరు అప్డేట్ అవ్వాల్సిందే. ఓకేనా సార్, ఇక్కడ ఇంపార్టెంట్ చూడండి, ఈ పత్రాల్లో చూడండి, ఫస్ట్ హైబిస్కస్ అన్నాడు. హైబిస్కస్ అంటే ఏంటి, మందారం. అవునా, మందారంలో రెటిక్యులేట్ వెనేషన్ ఉంది. రెటిక్యులేట్ వెనేషన్ అంటే ఏంటనుకున్నారు, ఇగోండి ఏ పత్రంలో అయితే ఈనెలు ఇలా వెళ్ళాలి, ఈనెలు ఎలా వెళ్ళాలండి, ఇలా వెళ్ళాలన్నమాట. ఓకేనా, ఇలా వెళ్తే దాన్ని ఏమంటారంటే రెటిక్యులేట్ వెనేషన్ అని చెప్పేసి పిలుస్తారు. ఒక జాలాకార విన్యాసం. నెక్స్ట్ చూడండి, సమాంతర విన్యాసం. ఇది ప్యారలల్ వెనేషన్ అంటారు. అంటే చూడండి, ఇక్కడ మనకి అరిటాకు తీసుకుంటే తిన్నగా లైన్స్ అటు ఇటు సమానంగా వెళ్తూనే ఉంటాయి. వాటిలో ఏమంటారు, ప్యారలల్ వెనేషన్ అంటారు. అదేవిధంగా గడ్డి ఆకు తీసుకుంటే, గ్రాస్ లీఫ్ తీసుకున్నా, లేదా కొబ్బరి ఆకు తీసుకోండి, కొబ్బరి ఆకు ఇలా ఉంటుంది కదా, అవునా కాదు, దీని మీద గీతలు తిన్నగా వెళ్తాయి కదా, దాన్ని ప్యారలల్ వెనేషన్, సమాంతర విన్యాసం. ఇదేమో జాలాకార విన్యాసం అంటారు. ఓకేనా, ఇది మీరు గమనించాలి. ఓకే, నెక్స్ట్ ఇగోండి, మీకు ఆల్రెడీ చెప్పాను జాలాకార విన్యాసం అంటే ఏంటి, అదేవిధంగా సమాంతర విన్యాసం అంటే ఏంటి, ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను. ఓకే, రైట్. నెక్స్ట్ మనకి ఇంకా ఏముందో చూద్దాం. ఎస్, రూట్ సిస్టమ్ ఇచ్చాడండి. చాలా అద్భుతమైనటువంటి అంశం ఇది. ఏ మొక్కలో అయితే వేర్లు జాగ్రత్త గమనిస్తే ఒక ప్రధాన వేరు ఉండాలి, అటు ఇటు పార్శ్వ వేర్లు ఉండాలి. దీన్ని ఏమంటారంటే మదర్ రూట్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారండి, మదర్ రూట్. ఓకే, తెలుగులో తల్లి వేరు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారమ్మా, తల్లి వేరు అంటారు. ఈ పక్కన ఉన్నటువంటి ఏమంటారు, లాటరల్ రూట్ అని చెప్పి పిలుస్తారు. పక్కన ఉన్న వాటిలో ఏమని పిలుస్తారంటే లాటరల్ రూట్. తెలుగులో పార్శ్వపు వేర్లు అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు తెలుగులో,
పార్శ్వపు వేర్లు అని చెప్పి పిలుస్తారు. ఏ మొక్కల్లో అయితే తల్లి వేరు మరియు పార్శ్వ వేర్లు ఉంటాయో ఇలా ఉంటే వీటిని ఏమంటారంటే తల్లి వేరు వ్యవస్థ అని చెప్పి పిలుస్తారు. చూడండి సార్, ఎంత అర్థం చేసుకోవచ్చు మనం. ఏ మొక్కలో అయితే మనకి మదర్ రూటు పక్కన లాటరల్ రూట్ పార్శ్వపు వేర్లు ఉంటే దాన్ని తల్లి వేరు వ్యవస్థ అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. ఏమని పిలుస్తారు నాన్న? ట్యాప్ రూట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తారు. మోస్ట్ 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 ఇంపార్టెంట్. అలా కాకుండా ఇక్కడ చూడండి, ట్యాప్ రూట్ సిస్టమ్ తల్లి వేరేస్తే ఏ మొక్కలు ఇది? ఆవాల మొక్క, మస్టర్డ్ ప్లాంట్. ఓకేనా? ఆవాల మొక్కలోనే అంటే మనకు మొక్కల్లో వేరు వ్యవస్థల రకాల్లో భాగంగా మొదటిది ట్యాప్ రూట్ సిస్టమ్. తర్వాత పీచ్ వేరు వ్యవస్థ. ఇదే వేరుకి చిన్న తల వెంట్రుకలు వస్తూనే ఉంటాయి. వీటిని పీచ్ వేరు వ్యవస్థ అంటారు. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ లేదా పీచ్ వేరు వ్యవస్థ అంటారు. ఎందులో సాధారణంగా గమనిస్తే కామన్ గ్రాస్, సాధారణ గడ్డి మొక్కల్లో సాధారణంగా ఈ పీచ్ వేరు వ్యవస్థ అనేది మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. చూడండి, మస్టర్డ్ ప్లాంట్ ఆవాల మొక్క గురించి చెప్పాడు. ద రూట్స్ ఆఫ్ దిస్ ప్లాంట్ కన్సిస్ట్ వన్ మెయిన్ రూట్. అంతే కదా, ఒక ప్రధానమైనటువంటి వేరు ఉంటుంది. స్మాల్ సైడ్ రూట్స్, పక్కన పార్శ్వ వేర్లనే ఉంటాయి. ద మెయిన్ రూట్ ఈస్ కాల్డ్ ట్యాప్ రూట్. ఆ ప్రధానమైన వేరుని ఏమంటారంటే తల్లి వేరు అని చెప్పి పిలుస్తారు. అండ్ ఇంకోటి చూడండి, ఎనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాంట్ హ్యావింగ్ ట్యాప్ రూట్స్. మరి తల్లి వేరు వ్యవస్థ కలిగినటువంటి వేరే మొక్కలు ఉదాహరణలు తీసుకుంటే హైబిస్కస్ అంటే మందారం మొక్కలో కూడా మనకి ఏ వేరు వ్యవస్థ? తల్లి వేరు వ్యవస్థ కనిపిస్తుంది. ద ప్లాంట్ ఇన్ ఫిగర్ 2.5b ఈజ్ కామన్ గ్రాస్. మరి గడ్డి మొక్కలు తీసుకుందాం. ద రూట్స్ ఆఫ్ దిస్ ప్లాంట్ అపియర్ యాజ్ అ బంచ్ సిమిలర్ సైజ్డ్ ఇన్ రూట్స్ అరైజింగ్ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ ద స్టెమ్. ఇక్కడేంటి, గడ్డి మొక్కలో కాండం కింద ఒక గ్రూప్గా పీచులాగా వేర్లనే ప్రారంభమయ్యాయి. అలాంటి వేర్లు ఏమంటారంటే పీచు వేరు వ్యవస్థ లేదా ఫైబ్రస్ రూట్స్ అంటారు, లేదా పీచు వేర్లు అని చెప్పి పిలుస్తారనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏమున్నాయండి ఇందులో? ఇంకా మనకి ఇందులో విన్యాసం గురించి మీకు ఆల్రెడీ చెప్పాను. చూడండి సార్, లెటర్స్ కంపేర్ చేస్తే విత్తనాల గురించి ఇచ్చాడు. ఇక్కడ చూడండి, విత్తనాల గురించి ఇచ్చాడు. నెక్స్ట్ ఇందులో శాస్త్రవేత్తల గురించి చాలా అద్భుతంగా ఇచ్చాడండి. కొంతమంది శాస్త్రవేత్తల గురించి మెన్షన్ చేశాడు. అంటే వాళ్ళు ఇగోండి, జానకి అమ్మల్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? జానకి అమ్మల్ అని, లేకపోతే ఇక సక్సెస్ స్టోరీ సైలెంట్ వ్యాలీ మూమెంట్. ఇది ఒక జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్. సైలెంట్ వ్యాలీ మూమెంట్ అనేది ఎక్కడ ప్రారంభమైంది, ఏంటి, వాట్ అని. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, సైలెంట్ వ్యాలీ మూమెంట్ ఎక్కడ జరిగింది? యాక్చువల్గా జల విద్యుత్ కేంద్రం అనేది వస్తుంది కాబట్టి హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ అనేది కుంతి పూజ అని పిలుస్తున్నటువంటి ఒక నది దగ్గర వస్తుంది. ఎక్కడ? కేరళలో. ఓకేనా? కేరళలో వస్తుంది. దానికి ఎగ్నిస్ట్గా జరిగినటువంటి ఒక మూమెంట్ ఏదంటే సైలెంట్ వ్యాలీ మూమెంట్ అని చెప్పి అంటారు. ఓకేనా? ఇలాంటివి చాలా మంచి డేటా ఇచ్చాడు. నెక్స్ట్ అయితే చాలా అద్భుతమైనటువంటి అంశం ఇచ్చాడు ఇక్కడ. ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఏంటంటే మీకు అర్థం కావాలి కాబట్టి, మీకు పుస్తకంలో ఏముందో తెలియాలి కాబట్టి మీకు ఇవి లాస్ట్లో పరిచయం చేస్తున్నా. ఇగోండి, నెక్స్ట్ పాత పుస్తకాల్లో కూడా లేవు. ఇగోండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? సలీం అలీ. మీకు తెలుసు కదా, బర్డ్ మ్యాన్ అని. ఒక సలీం అలీ గురించి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈయన కూడా మనకి ఇక్కడ చూస్తే కియోలేడియో నేషనల్ పార్క్. చూడండి ఎంత ఇంపార్టెంట్ బిట్ ఇచ్చాడో. కియోలేడియో జాతీయ పార్క్ అనేది భరత్పూర్లో ఉంది, అక్కడ రాజస్థాన్లో. ఓకేనా? అదేవిధంగా చూడండి, రంగనా తిత్తు బర్డ్ శాంక్చురీ ఎక్కడ ఉంది? మాండ్యాలో ఉంది. ఓకేనా? మాండ్యా కర్ణాటకలో ఉంది. అదేవిధంగా ఈయన చాలా పుస్తకాలు రాశారు. ఈయన బర్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారు. అదేవిధంగా ఈయనకి పద్మ విభూషణ్ 1976లో వచ్చింది. ఎంత మంచి డేటా చూడండి, జీకే కూడా కవర్ అయ్యేటట్టు మనకి ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇవ్వండి, టైగర్స్ గురించి మెన్షన్ చేశాడు. అంటే పులుల యొక్క పాపులేషన్ గురించి వీటికి సంబంధించి. ఓకేనా? పులి యొక్క పాపులేషన్ వీటికి సంబంధించి చూడండి, ఇక్కడ బెంగాల్ టైగర్ గురించి ఇచ్చాడు, చీటా గురించి ఇచ్చాడు, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ గురించి ఇచ్చారు. అదేవిధంగా ఇవి లాస్ అయిపోతున్నాయని చెప్పారు. అదేవిధంగా మనకి ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు ప్రారంభమైంది? 1973లో ప్రారంభమైంది. ఓకేనా? అదేవిధంగా మనకి చీతాలు మళ్ళీ పరిచయం చేశారు. ఆ ప్రాజెక్ట్ 2022లో లాంచ్ అయింది. ఓకేనా? అదేవిధంగా మనకి గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్రలో ఈ ప్రొటెక్టెడ్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి, సంరక్షిత ప్రాంతాలు. వీటి గురించి మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్గా చూడండి సార్, ఇవి గత 8th క్లాస్ ఎన్సీఆర్టీలో కూడా లేవు. ఓకేనా? అంటే ఎంత డెప్త్ సమాచారం లేదు. మళ్ళీ ఇది తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? 6thలో పెట్టారు. ఇప్పుడు
కాబట్టి చాలా డెప్త్ ఉందన్నమాట. ఓకేనా? సో మన క్లాస్ నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో కోర్స్ లింక్ ఉంది, తీసుకోవచ్చు. ఓకేనా? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ రోజు నుంచి 6th క్లాస్కి సంబంధించినటువంటి టోటల్ లెసన్స్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా రిలీజ్ చేసే ఎంతకాలం వీడియోస్ ఉంటాయి, తర్వాత ఇవన్నీ కూడా యాప్లోకి వెళ్ళిపోతే యూట్యూబ్లో అయితే డిలీట్ చేయడం జరుగుతుంది. ఓకేనండి? రైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.